నమస్తే కృపారాం శంషీరావు గారు. నమస్తే సార్. మీరు మా కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. అయితే నేను మీతో మొదలు పెడతాను శ్రీమాన్ కృపారాం గారు. అవును. ఇటీవల కాలంలో మీకు తెలుసు కదా! తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. ఇది వాతావరణం వల్ల కావచ్చు, లేదా గ్లోబల్ వార్మింగ్ వల్ల కావచ్చు, లేదా యుద్ధం వల్ల మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. మీరేదో మాయాజాలం కనిపెట్టారని నేను విన్నాను. గాలిలోంచే అంటే గాలిలో నుంచి నీటి బంతులను సృష్టించడం. అయితే ఆ మాయాజాలం నిజంగా జరిగిందా? మనము అంటే ఆ మాయాజాలాన్ని ఈ ప్రపంచంలోని సాధారణ ప్రజలకు అందించగలమా? నీటి దినోత్సవమా? ఓహ్! సరే. మీరు చాలా సరైన ప్రశ్న అడిగారు. నిజానికి మీరు గ్లోబల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే దాదాపు 97.5% నీరు ఉప్పుగా ఉంటుంది. మనకు వాడుకోదగినది కేవలం 2.5% మాత్రమే. ఆ 2.5% కూడా కేవలం 30% మాత్రమే భూగర్భ జలాలు లేదా మనం వాడుకోగల ఉపరితల జలాలు. మిగిలిన 70% మనం వాడుకోలేం. అందువల్ల మనకు 2 సమస్యలున్నాయి. భారతదేశానికి 2 సమస్యలున్నాయి. ఒకటి భూగర్భ జలాల తగ్గుదల. ఇదొక ఆందోళన కలిగించే పరిస్థితి. అదే సమయంలో మనం భూగర్భ జలాల కాలుష్య సమస్యను కూడా ఎదుర్కొంటున్నాం. అందుబాటులో ఉన్న నీరు అంటే మొత్తం ప్రపంచ నీటి నిల్వల్లో 1% కన్నా తక్కువగా ఉన్నది. పెరుగుతున్న డిమాండ్ వల్ల తీవ్రమైన ప్రమాదంలో ఉంది. లేదంటే మీరు చెప్పొచ్చు అధికంగా నీటిని తీసుకోవడం. రెండవ విషయం భూగర్భ జలాల తగ్గుదల వల్ల. అందువల్ల మనం ఇక్కడ చర్చిస్తున్న అంశం ఇదే. మీకొక సంఖ్యను చెబుతాను. మీరు నీటిలోని పేపర్ కంటెంట్ ఎంతుందో చూస్తే అది కేవలం 0.01% మోటివి. ఇది చాలా తక్కువ పరిమాణం మాత్రమే. ఉన్నాయి. దానిలో ఇందులో సమస్య ఏమిటంటే మీరు ఈ 0.01% నీటిని తీసుకోవాలంటే అది అంత సులభం కాదు. చాలా ఖరీదైన ప్రక్రియ. కాబట్టి మనం ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. మనం ఈ నీటిని ఉపయోగించగలిగే టెక్నాలజీ అభివృద్ధి అయ్యే వరకు. ప్రస్తుతం ఇది చాలా కష్టం. సరే. మరి ఈ మాయ జరగడానికి ఎంత సమయం పడుతుంది? బయటకు కానీ ఇది అసాధ్యం గాదు. సాధ్యమే. అసలు ఇది అసాధ్యం కాదు. కానీ నేను దీన్ని ఒక ఊహాత్మకమైన విషయమని భావిస్తాను. దానికి కారణం మన దగ్గర తగినంత నీటి వనరులు ఉన్నాయి. మన దృష్టి ఆ దానిపైన ఉండాలి. ఉదాహరణకి భూగర్భ జలాన్ని కలుషితం గాకుండా చూడడంలో మనం దృష్టి పెట్టాలి. రెండవది అధికంగా నీటిని తీసుకోవడాన్ని నియంత్రించడంలో దృష్టి పెట్టాలి. నేనొక ఉపసంహారం చెబుతాను నిజానికి. ఉదాహరణకి మనందరికీ సేవింగ్స్ అకౌంట్లున్నాయనుకోండి. ప్రతి నెల నా అకౌంట్‌లో జీతం వస్తుంది. సరే. మరి నా జీతం, నా ఆదాయం ఖర్చులకు తక్కువగా ఉంటే నేనెప్పుడూ డిపాజిట్‌లోనే ఉంటాను కదా! భారతదేశంలో సమస్య ఏమిటంటే, మనకు కేవలం 4 నెలల వర్షాకాలమే ఉంటుంది కదా! అంటే జూన్‌లో అనుకోండి, మంచి సెప్టెంబర్ వరకు లేదా అంతకంటే కొంతవరకు. ఇది నేలలో గ్రౌండ్ వాటర్ నిల్వ అయ్యే ఏకైక కాలం. అంటే ఆ సమయంలోనే గ్రౌండ్ వాటర్ నిల్వవుతుంది. సమస్య ఏమిటంటే, కేవలం నెలలు. లోనే నిల్వవుతుంది. అది అంతే. వర్షాకాలంలో ఎక్కువగా నీరు నేరుగా నదికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి సముద్రానికి చేరిపోతుంది. అందువల్ల గ్రౌండ్ వాటర్ రీచార్జ్ కూడా ఆ పరంగా అంతగా బాగోలేదు. కాబట్టి మనం దృష్టి పెట్టాలి మరింతగా. గ్రౌండ్ వాటర్ రీచార్జ్ మీద. అలాగే గ్రౌండ్ వాటర్ కాలుష్యాన్ని నివారించగల టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. అవును. అదే గాదు, ఇతర దేశాలు కూడా ఇలాంటి టెక్నాలజీలతో ముందుకొస్తున్నాయి. అంటే వారు గాలిలోంచి నీటిని తీసుకుంటున్నారు. అవును. ఇది భవిష్యత్ తరాలకు, రాబోయే సంవత్సరాలకు ఒకే ఒక్క మార్గంగా ఉంటుంది. లేదు ఇది కాదు. ఇదొక్కటే మార్గం కాదు. నేను చెప్పాలనుకుంటున్నాను. అంతేకాదు దీనివల్ల తరువాత దశలో కొన్ని ప్రభావాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనకు తెలిసినట్లుగా నీటి ఆవిరి ఒక శక్తివంతమైన గ్రీన్ హౌస్ వాయువు. అది వాతావరణ ఉష్ణోగ్రతను నిలుపుకోవడంలో కూడా సహాయపడుతుంది. అదే విధంగా ఇది గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతుంది. కాబట్టి నేనీరోజు మాట్లాడితే నేను ఏదైనా విధంగా భూగర్భ జలాలను లేదా వాతావరణంలోని నీటిని వ్యవస్థ నుండి తొలగించగలిగితే ప్రపంచవ్యాప్తంగా నీటి స్థాయిని తగ్గించగలను. ఇదిక్కడ ఒక మంచి అంశం. కానీ సమస్య ఏమిటంటే వాతావరణ థర్మోడైనమిక్స్ మరియు భౌతిక శాస్త్రం అన్ని దానికి అనుగుణంగా మారిపోతాయి. ఎందుకంటే నీటి ఆవిరి ఉన్నంత వరకు మీరు అక్కడి నుండి నీటిని తీసివేస్తే దానిని అనుసరించి ఘనత కూడా మారిపోతుంది.
అందువల్ల అది వాతావరణ థర్మోడైనమిక్స్‌లో అలాగే డైనమికల్ ప్రక్రియలు కూడా మారిపోతాయి. అవి కూడా మారతాయి. మనం ఇప్పటికే ఎన్నో విషయాలు కనిపెట్టాం కదా! రోబోట్సు, ఏఐ ఇంకా ఎన్నో. కాబట్టి ఇవి కూడా అసాధ్యమని అనుకోవటం లేదు. ఇది అసాధ్యం కాదు. నిజంగా ఇది సాధ్యమే అని నేను చెప్పలేను. ఖచ్చితంగా ఇది సాధ్యమే. ఎందుకంటే మనం చూడాల్సింది ఒక్కటే ఉంది. అది నీటి ఆవిరి రూపంలో ఉంది. కాబట్టి నీరు సాంద్రీకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇది చాలా చిన్న భాగం కాబట్టి మనం దానికి తగిన టెక్నాలజీని కనిపెట్టాలి. కానీ 2050 నాటికి లేదా 2060 నాటికి మొత్తం వాతావరణ పరిస్థితులు మారిపోతే, ఇంకా ఎక్కువ వేడి పెరిగితే అవును. అయితే ఉత్సాహంగా ఉంది. ఆర్ద్ర వాతావరణం నుండి నీతిని పొందడం చాలా సులభం. అవును, ఇది సాధ్యమే. ఇది సాధ్యమే. సో, సాంబశివరావు గారు మీ దగ్గరికొస్తానండి. ఓకే. మీరు ఇటీవల రాసిన వ్యాసంలో పెద్ద పెద్ద బడా బడా కంపెనీలు, బడా బడా బ్యాంకులు మొత్తం మన సాగునీరు మొత్తం తన్నుకుపోతారు అని జెప్పి రాశారు. వాళ్ళ పనే హ్మ్. అది గాదండి. వాళ్ళు బిజినెస్ కోసమే ఉన్నారు. బిజినెస్ చేస్తారు. సో, హ్మ్. మనం చేయాల్సిందేంటంటే మనము ఎంత మనం వ్యతిరేకించినా గూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. హ్మ్. ఇక్కడ మన సాగునీరు పరిరక్షణ కోసం గాని, మన రైతులకు కానీ మనం చెప్పాల్సిందేంటే మంచి సాగు పద్ధతులు నేర్పించాలి. ఆ సాగు పద్ధతులు ఏంటి అనంటే తక్కువ నీరుతో ఎక్కువ ప్రొడ్యూస్ వచ్చేటట్టు. ఓకే. ఇలాంటి మంచి పద్ధతులు నేర్పిస్తే, లేకపోతే వాళ్ళకి అలవాటు చేస్తే, ఇప్పుడు కార్పొరేట్ ఫార్మింగ్ తీసుకోండి. లేదనంటే మనకి ఈ పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ బాగా జల్లినప్పుడు కొద్ది వాటర్‌తోనే ఎక్కువ అవి అబ్సార్బ్ చేసుకునేటట్టు. అంటే హ్మ్. ఇప్పుడు ఎథనాల్ గాని, లేకపోతే బ్యూటనాల్ గాని, లేకపోతే ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ వాడితే ఏమంటే కొంచెం వాటర్ ఇచ్చినా ఎక్కువ సాగొస్తుంది మనకి. సో, ఇటువంటి మంచి పద్ధతులు నేర్పిస్తే ఇంకా వాళ్ళకి మనకి మంచి సాగు మనకి బయటకొచ్చే అవకాశం ఎక్కువుంటుంది గదా! ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకి శుభాకాంక్షలు. థాంక్ యూ. మీరు మీరు నీటి వ్యాపారం అనేది వారి వ్యాపారస్తులు లాభాల కోసమే వ్యాపారం చేస్తారు. అది వాళ్ళ విధానం అని చెప్పి అన్నారు. ఓకే. అవును. అవును. మీరు అనేది వ్యాపారం అనేది వ్యక్తులకి పరిమితమై లాభాలను సమకూర్చేదిగా ఉండకూడదు. హ్మ్. మీరు ప్రజల అవసరాలను తీర్చేదిగా ఉంది. అంటే ఇప్పుడు కొత్త కొత్త పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ ఇందాక నేను చెప్పినట్టు హ్మ్. చాలా కొత్త పద్ధతులొచ్చాయండి. ఆ విధంగా హ్మ్. మీరు గనక రైతుని ఎడ్యుకేట్ చేయగలిగితే అది వాళ్ళకి చాలా మేలు చేకూరుతుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా మందికి తెలీదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏఐ యాప్ హ్మ్. తీసుకొచ్చింది. అందులో అన్ని మెథడ్స్ మెన్షన్ చేశారు. అలానే హ్మ్. వాళ్ళకి అది ఎంతమందికి తెలుసు ఏఐ యాప్ ఉందని చాలా మందికి తెలీదు. అందులో హ్మ్. ఈ సాగు పద్ధతుల గురించి గాని, లేకపోతే ఏది మంచి పెస్టిసైడ్, ఏది మంచి ఫంగిసైడ్, ఏది వాడితే తక్కువ నీరుతో ఎక్కువ సాగొస్తున్నాయి. ఇటువంటి కోణంలో మనం గనక ఆలోచించగలిగితే అది అందరికి మంచిది. ఓకే సార్. మీరు మీ అభిప్రాయాన్ని నేను అర్థం చేసుకున్నాను. దాన్ని నేను బలపరుస్తాను కూడా. నీటిని ఓకే. దుర్వినియోగం చేయకూడదు. దానిలో ఎటువంటి సమస్య లేదు. మీరిప్పటికే చెప్పినట్లుగా ఈ ప్రత్యేకమైన పద్ధతులు, లేదా ప్రక్రియలు, లేదా ఆవిష్కరణలు దగ్గరలోనే సాధ్యపడతాయని అనిపిస్తోంది. అందువల్ల సరే. మీకు తెలుసా? వాటి వల్ల భవిష్యత తరాల ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయా? అవునా? నీటి నాణ్యత పరంగా చూస్తే అవి బాగానే ఉంటాయి. ఎందుకంటే ఇది కేవలం ఘనీకరణ ప్రక్రియ మాత్రమే కాబట్టి నీటి నాణ్యత ఉంటుంది. నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. గ్రౌండ్ వాటర్ సమస్యలో మునుపు మనకు వివిధ ప్రాంతాల్లో ఆర్సెనిక్ మరియు ఫ్లోరైడ్ కలుషితత ఉండేది. ప్రస్తుతం మనం నైట్రేట్ కాలుష్య సమస్యను కూడా ఎదుర్కొంటున్నాం కదా! కాలుష్యం అనేది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చాలా వేగంగా పెరుగుతున్న ప్రమాదాల్లో ఒకటి. ఇది అంటే మనం దీని గురించి మరియు ఇతర రకాల వ్యాధుల గురించి కూడా తెలుసుకోవాలి. ఇది నైట్రేట్‌తో నేరుగా సంబంధం కలిగినుంది. నైట్రేట్ కాలుష్యం కూడా ఆర్సెనిక్ మరియు ఫ్లోరైడ్‌తో పాటు మనందరికీ మరో పెద్ద సమస్యగా మారబోతోంది. కాబట్టి మనం అన్ని విషయాల్లోనూ నైట్రేట్ కాలుష్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సరే. అయితే ఈ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మనం నీటిని ఎలా ఉత్పత్తి చేయాలి? అలాగే నీటిని ఎలా సంరక్షించాలి అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం. సో, మనము రేపు వరల్డ్ వాటర్ డే రోజు సాంబశివరావు గారు మనం వాటర్‌ని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఎలా సేవ్ చేయొచ్చు అనేది 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఈ పద్ధతిలో గనక మనం కొద్దిగా ముందలకి ఎళ్ళగలిగి మన ఫర్దర్ జనరేషన్స్‌కి ఒక మెసేజ్ మీరు
వాటర్ సేవ్ చేయండి, పైగా తక్కువ వాడండి అని వాళ్ళకి గనక మనం కన్వే చేయగలిగితే మన ఫ్యూచర్ జనరేషన్స్ కొద్దిగా బెటర్గా ఓకే ఇప్పుడు ఉన్న సార్. ఓకే. పరిస్థితుల్లో ఉన్న మ్మ్. నీటి వనరుల్ని కాపాడగలుగుతారు. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే. థ్యాంక్ యూ సార్.